నమస్తే, నేను డాక్టర్ లక్ష్మి అన్నదాత. ఈ వింటర్ సీజన్ అనగానే ముఖ్యంగా అందరికీ వచ్చేటువంటి సమస్య చర్మం డ్రైగా అయిపోవటం లేదా చర్మం పగుళ్ళు రావటం. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి పదార్థాలు తీసుకున్నట్లయితే చర్మం మృదువుగా కాంతివంతంగా ఉండేదానికి అవకాశం ఉందో ఈ వీడియోలో చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిమ్మకాయలు. రోజువారీ లెమన్ వాటర్ కనుక తీసుకుంటున్నట్లయితే వాటర్తో పాటు బాడీ హైడ్రేట్ అవుతుంది. లెమన్లో ఉండేటువంటి అంటే నిమ్మకాయల్లో ఉండేటువంటి వైటమిన్ సి అన్ని ఆహార పదార్థాల్లో పోలిస్తే ఎక్కువ శాతం సుమారు 88% వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా చర్మానికి మంచి రంగు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ధనియాలు, సొంఠి. ఈ ధనియాలు, సొంఠిలో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో పాటుగా అనేక రకాలైనటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్స్ అన్ని కూడా మన చర్మాన్ని కాస్త మృదువుగా ఉంచేందుకు, చర్మంలో రక్త ప్రసరణ పెంపొందించేందుకు చాలా సహాయకారిగా ఉంటాయి. సో వింటర్ సీజన్లో ధనియాలు, సొంఠి కలిసినటువంటి కషాయాలు తయారు చేసుకొని లేదా టీ లాగా తయారు చేసుకొని తాగినట్లయితే మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది గ్రీన్ టీ. సాధారణంగా గ్రీన్ టీ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాం. అయితే వింటర్లో కనుక గ్రీన్ టీ తీసుకున్నట్లయితే దాంట్లో ఒక చెంచాడు నిమ్మరసం కలిపి తీసుకోవటం వల్ల చర్మానికి మరింత కాంతివంతం లేదా చర్మం చాలా మృదువుగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కీర. కీర అనగానే అందరికి గుర్తొచ్చేది ఫేషియల్స్ చేసుకునేటప్పుడు కళ్ళ చల్లదనం కోసము, కళ్ళు కాంతివంతంగా కనిపించడం కోసము కళ్ళ పైన పెట్టుకునే కీర. సో ఈ కీరలో చాలా రకాలైనటువంటి కెమికల్స్, ఫైటో కెమికల్స్ ఉండటం కారణంగా ఒక రకంగా మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. చర్మంలో తేమ శాతాన్ని లాక్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో రోజువారీ ఆహారంలో కీర తీసుకున్నా లేదా ముఖానికి ఫేషియల్స్ లేదా చర్మం ఎక్కడైతే స్కిన్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుందో అలాంటి ప్రదేశాల్లో ఈ కీరతో మాయిశ్చరైజర్ లాగా మసాజ్ చేసుకున్నా, స్కిన్ ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకున్నా కూడా మాయిశ్చర్ లాక్ అయి ఉండటం కారణం చేత కెమికల్ బేస్డ్ కానివ్వండి, మార్కెట్లో దొరికేటువంటి మాయిశ్చరైజర్లు వాడాల్సిన అవసరమే ఉండదు. సో కీరలో అంత ప్రత్యేకంగా మనకి వింటర్ సీజన్లో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక తర్వాత ప్రత్యేకమైంది మన వంటగదిలోనే రోజువారీ వాడేది పొటాటో, సొంఠి, ఇంకా పుదీనా. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చక్కగా నీళ్ళల్లో మరిగించి కషాయంలాగా కాసుకొని అది తీసుకోవటం వల్ల ఏంటంటే వీటిల్లో ఉండేటువంటి అనేక రకాలైన ఫైటో కెమికల్స్, ఫోలిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా మన చర్మానికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ అందిస్తూ చర్మం యొక్క కాంతి పెరగటము, అంతేకాకుండా చర్మం ముడతలు రానియకుండా చేసే దాంట్లో ఈ పొటాటో కానివ్వండి, సొంఠి, అదేవిధంగా పుదీనా అనేవి బాగా ఉపయోగపడతాయి. సో వింటర్ సీజన్లో తప్పకుండా వీటితో కషాయం చేసుకొని లేదా టీ రూపంలో తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక దాంతో పాటుగా ఎలోవెరా. ఈ ఎలోవెరాలో అనేక రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి ముఖ్యంగా చర్మానికి కావాల్సినటువంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం కారణం చేత చర్మం త్వరగా ఏదన్నా క్రాక్స్ డెవలప్ అయినా లేదంటే చర్మం పగుళ్ళు వచ్చినా కూడా త్వరగా హీల్ అవుతుంది. అంతేకాకుండా చర్మం మృదువుగా ఉండేందుకు, కాంతివంతంగా ఉండేందుకు కూడా అందులో ఉండేటువంటి న్యాచురల్ న్యూట్రియంట్స్ అన్ని కూడా చర్మం త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. వాటర్ శాతం అధికంగా ఉండటం చేత ఈ కలబంద జ్యూస్ తీసుకోవటం వల్ల అది ఇంటర్నల్గా తీసుకోవచ్చు జ్యూస్ రూపంలో, లేదా ఎక్స్టర్నల్ అప్లికెంట్గా అప్లై చేసినప్పుడు కూడా చర్మం చాలా అందంగా, మృదువుగా, యంగ్ లుక్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక అన్నిటికన్నా చివరిగా చెప్పుకోవాల్సింది కోకోనట్ వాటర్. సాధారణంగా కోకోనట్ వాటర్ అనగానే మనం సమ్మర్లో ఎక్కువగా తీసుకునేటువంటి రిఫ్రెషింగ్ డ్రింక్ అనుకుంటాం. అయితే ఇది వింటర్లో తీసుకున్నప్పటికి కూడా చాలా మంచిది. అందులో అనేక రకాలైనటువంటి పోషకాలతో పాటు మంచి హైడ్రేటింగ్ డ్రింక్ కాబట్టి కోకోనట్ వాటర్ అనేది మనం వింటర్లో తీసుకున్నా కూడా చర్మం మృదువుగా తయారయ్యడానికి అవకాశం ఉంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రకాలైనటువంటి జ్యూసులు కానివ్వండి, టీలు కానివ్వండి, కషాయ రూపంలో అనేక రకాల పదార్థాలతో చేసినటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా వైటమిన్ ఈ, వైటమిన్ సి, వైటమిన్ ఏ ఇట్లాంటి విటమిన్, మినరల్స్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నప్పటికీ కూడా వాటర్ అనేది తప్పకుండా తీసుకోవాలి. వాటర్ అనేది దేనికి మరేది కూడా సబ్స్టిట్యూట్ వాటర్కి లేదని చెప్పుకోవచ్చు. ఇన్సైడ్ నుంచి అంటే మన రోజువారీ ఆహారంలో వాటర్తో కూడుకున్నటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవన్నీ పెట్టుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా
వాటర్ అనేది ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో రోజు మొత్తం తీసుకోవటం వల్ల, అది కూడా ప్రత్యేకంగా వింటర్ సీజన్లో లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్లు అవసరానికి తగ్గట్టు తీసుకున్నట్లయితే చక్కగా తేమ శాతం అనేది మన శరీరంలో కణాల్లో బాగా మెయింటైన్ అవుతుంది, చర్మం కూడా మృదువుగా ఉంటుంది, కాంతివంతంగా తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి టీస్ కానివ్వండి, కషాయాలు కానివ్వండి, ప్రత్యేకంగా ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ముఖ్యంగా విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ సి ఇలాంటి పదార్థాలతో కూడుకున్నటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం, ముఖ్యంగా వాటర్ తీసుకోవటం వల్ల వింటర్ సీజన్లో కూడా చర్మానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.